సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి వెండింగ్ మిషన్ అనేది తయారు చేస్తాం అనమాట. సో వెండింగ్ మిషన్ అంటే ఏంటి అంటే మనం నార్మల్గా ఫారెన్లో ఇవన్నీ చూసే ఉంటాం. షాప్ కీపర్ లేకుండా నార్మల్గా మనం కాయిన్స్ వేస్తే దాన్ని బట్టి మనం డ్రింక్స్ కానీ లైక్ చిప్స్ కానీ లేదా చాక్లెట్స్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. వితౌట్ ఎనీ షాప్ కీపర్, అంటే మ్యాన్ పవర్ ఏమీ లేకుండా జస్ట్ మనీ వేస్తే మనకి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఐటమ్స్ని అయితే అవి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో లైక్ దట్ మనం కూడా ఇక్కడ వెండింగ్ మిషన్ అయితే తయారు చేద్దాం. చిన్న ప్రాజెక్ట్ని అయితే వెండింగ్ మిషన్ అయితే తయారు చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే మన ఛానల్లో అయితే కొంచెం ల్యాగ్లో ఉంది, ఈ వీడియోస్ కూడా అంతగా నేను పెట్టట్లేదు. అలానే ఏంటంటే కొంచెం వీడియోస్కి సపోర్ట్ కూడా ఎక్కువ ఉండట్లేదు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మనం ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా ఎక్కువగా చేద్దాం. సో ఈ సోదంతా వద్దుగానే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే సర్వో మోటార్స్ని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. 4 అనేది మీకు నచ్చిన ప్లేస్లో అయితే జస్ట్ హోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకొని అయిపోతుంది. నేనైతే అటాచ్ చేసేసుకున్నాను. దీని తర్వాత ఏం చేయాలంటే మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఆ వైర్స్ అన్నీ ఉంటాయి కదా, మనకి సర్వో మోటార్ నుంచి 3 వైర్స్ వస్తాయి. ఒకటి నెగిటివ్, ఇంకోటి ఏమొచ్చి అవుట్పుట్ పిన్ అనమాట. ఈ అవుట్పుట్ పిన్ అనేది సపరేట్గా చేసి 4ET పాజిటివ్ అలాగే 4ET నెగిటివ్ మనం కామన్ అయితే చేసుకోవాలి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఏంటంటే ఇక్కడ నేనైతే కొంచెం కట్ చేసుకుంటున్నాను అన్నమాట. అదే ఫ్రంట్ ప్యానల్ అనేది నేను LCD డిస్ప్లేస్కి అలాగే మన 4 ఉంటాయి కదా స్విచ్చెస్కి మనం అయితే హోల్స్ చేసుకొని అవన్నీ ప్లేస్ చేసుకుంటాం. దాని తర్వాత దానికైతే డ్రిల్ చేసి నేనైతే నెయిల్స్తో పెట్టేస్తున్నాను అనమాట. ఇలా అయితే మనం చేసేసుకోవాలి. దీని తర్వాత సింపుల్గా ఏం లేదు, దీనికి మొత్తానికి ఫిట్ చేసుకుంటాం. డ్రిల్ చేసుకున్న తర్వాత నెయిల్స్ పెట్టి ఫిట్ చేసుకుంటాం. సో దీని యొక్క కోడ్ కూడా చాలా ఈజీ. నేనైతే కోడ్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, జస్ట్ కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా పెడతాను. అది మీరు చూసి మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికి అంతగా సఫర్ అవ్వాల్సిన ఏం పని లేదు. డిస్క్రిప్షన్లో అయితే నేను కోడ్ అండ్ ఇవి పెడతాను, 2 అది పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత మీరు స్ప్రింగ్స్ అయితే మనం చేసుకోవాలి. స్ప్రింగ్స్ అనేది బైండింగ్ వైర్తో కానీ ఇంకా నార్మల్ ఏదైనా ఐరన్తో కానీ అలా చుట్టుకొని చేసుకోవాలన్నమాట. తర్వాత కూడా కింద పైన మొత్తం మనం నెయిల్స్ అయితే ఫిట్ చేసుకొని చేసుకోవాలి. మన కాయిన్ దగ్గర కూడా హోల్డ్ చేసుకోవాలి. దాని పక్కనే మనం ఏం పెట్టాలంటే ఐఆర్ సెన్సర్ని అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఐఆర్ అంటే కాయిన్ పెన్నట్టు. తర్వాత ఇక్కడ కనెక్షన్స్ మనం జస్ట్ ఏం లేదు, కనెక్షన్స్ అనేవి పాజిటివ్ నెగిటివ్ అనేది 5 volts నుంచి ఇచ్చేస్తాం. ఈ కామన్ అన్ని సప్లై అన్నిటివి దానికి కామన్ చేసేస్తాం. తర్వాత ఆర్డినోకి లైక్ A4 A5కి అయితే మన డిస్ప్లే పిన్స్ అయితే ఇచ్చేస్తాం. అక్కడ పాజిటివ్ నెగిటివ్ కూడా దాంట్లో కంబైన్ చేసి హీట్ సింక్స్తో మనం ఫుల్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. మీకు మీరేం భయపడద్దు, డిస్క్రిప్షన్లో కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ. మిగతా వాటితో పోలిస్తే దీని యొక్క కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. సో దీని తర్వాత ఏంటంటే నేనైతే కలరింగ్ కోసం కొంచెం లుక్ రావడం కోసం స్ప్రే పెయింట్ అయితే నేను వేసేసాను అనమాట. కొంచెం పైన ఒక డిఫరెంట్ కలర్ అలానే కింద ఒక డిఫరెంట్ కలర్తో అయితే స్ప్రే చేసాను. స్ప్రే చేసిన తర్వాత దీని లుక్ మొత్తం మారిపోయింది. పైన బ్లూ, తర్వాత కింద అయితే ఆరెంజ్ అయితే వేసుకున్నాను. తర్వాత ఎడ్జెస్కి కూడా కొంచెం బ్లాక్ వేద్దామని అయితే అనుకున్నాను. సో ఎడ్జెస్ కూడా బ్లాక్ అయితే వేస్తాను. ఈ వెండింగ్ మెషిన్ అనేది మనకి అమెరికా ఇక్కడైతే చాలా బాగా పాపులర్ అయింది. ఇక్కడ కూడా అవుతుంది ఫ్యూచర్లో ఇలా మనం ఇంకా చేస్తుంటే. తర్వాత లాస్ట్లో బ్యాక్ ప్యానల్ మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం. చిన్న ఆర్డినో ప్లేస్ వదులుకొని ఇంకా బ్యాక్ ప్యానల్కి చేసేస్తాం అనమాట. దీని తర్వాత కొంచెం మనం స్లాంట్గా స్లోప్ అయితే పెట్టుకోవాలి. అక్కడి నుంచి వచ్చే చాక్లెట్స్ కానీ డ్రింక్ బాటిల్ కానీ ఆ స్లోప్లో నుంచి వచ్చేది. ఈ ఫైనల్ అవుట్పుట్ అయితే మీరు ఒకసారి చూడండి. సో ఆన్ అయితే చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పుట్ యువర్ అదే ఇన్సర్ట్ యువర్ కాయిన్ అని వస్తుంది. ఎప్పుడైతే మనం కాయిన్ వేస్తామో ఇంకోండి, కాయిన్ అయితే ఇప్పుడు వేస్తాను చూడండి. లైక్ ఇప్పుడు కాయిన్ వేసాను కదా, కాయిన్ వేసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం మనకు నచ్చిన బటన్. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకు అక్కడ అవుట్పుట్ అనేది చూసారా వస్తుంది, అక్కడ కింద పడిపోయింది. సో దాన్ని అయితే మనం తీసుకుంటాం. తర్వాత ఇంకో కాయిన్ వేసాను చూడండి. ఇప్పుడు ఇంకో కాయిన్ వేస్తున్నాను. దీని తర్వాత ఇంకో బటన్ నేను నొక్కుతున్నాను. వెంటనే మనకి అక్కడ నుంచి స్లైడ్లో నుంచి ఇంకోటి పడింది. ఇక్కడ చాక్లెట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా చాక్లెట్స్ బదులు ఇంకేమైనా పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్స్ లైక్ వాట్ యూ వాంట్ అనమాట. సో ఇలా అయితే మనం ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఈ కాయిన్స్ అన్ని బ్యాక్ సైడ్ ఒక బాక్స్లో మనం కలెక్ట్ చేసుకోవడానికి ఒక బాక్స్ని అయితే అరేంజ్ చేయాలి. సో గైస్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ మీకు కావాలంటే మన కామెంట్లో అయితే కమెంట్ చేయండి.